ఐవీఎఫ్ చికిత్సలో 25% భారీ డిస్కౌంట్. ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో థైరాయిడ్ నాడ్యూల్స్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ నాడ్యూల్స్ అంటే ఏంటి? మన థైరాయిడ్ గ్లాండ్లో మన శరీరంలో ఇతరత్రా భాగాల్లో ఎలా అయితే వస్తాయో అలానే నాడ్యూల్స్ కనుక వచ్చినట్లయితే మనం దాన్ని థైరాయిడ్ నాడ్యూల్స్ అని చెప్తూ ఉంటాం. అంటే లంప్స్ అండ్ బంప్స్ ఇన్ ద థైరాయిడ్ గ్లాండ్ ఆర్ కాల్డ్ థైరాయిడ్ నాడ్యూల్స్. ఈ థైరాయిడ్ నాడ్యూల్స్ని మనం అసలు రికగ్నైజ్ ఎలా చేయాలి, దాన్ని ట్రీట్ ఎందుకు చేసుకోవాలి, ఎలాంటప్పుడు భయపడాలి, ఎలాంటి ట్రీట్మెంట్స్ దీనికి అందుబాటులో ఉన్నాయి అనేటువంటి అంశాలని ఈ పర్టికులర్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అసలు థైరాయిడ్ నాడ్యూల్స్ ఎందుకు వస్తాయని కనుక చూసినట్లయితే కనుక ఐడిన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉండేటువంటి ఏరియాస్లో ఈ యొక్క థైరాయిడ్ నాడ్యూల్స్ రావచ్చు. అట్లనే కొన్నిసార్లు క్యాన్సర్ ఉన్నటువంటి వాళ్ళల్లో థైరాయిడ్ గ్లాండ్లో కూడా ఈ నాడ్యూల్స్ రూపంలో అవి బయటపడవచ్చు. కానీ మనం ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే వ్యాస్ట్ మెజారిటీ ఆఫ్ థైరాయిడ్ నాడ్యూల్స్ అసలు క్యాన్సరస్ కాదు. అంటే ఎక్కువ థైరాయిడ్ నాడ్యూల్స్ అసలు భయపడేటువంటి అవసరం లేనేలేదు. కాకపోతే వీటిని మానిటర్ చేసుకుంటాం, కొన్నిసార్లు ఎఫ్ఎన్ఏ లాంటి టెస్ట్ చేయించుకుంటాం అనేది అవసరం. థైరాయిడ్ నాడ్యూల్స్ ఎలా ప్రజెంట్ అవుతాయి అని కనుక చూసినట్లయితే మనం అద్దంలో చూసుకుంటున్నప్పుడు, లేకపోతే స్నానం చేసినప్పుడు ఇక్కడ కడుక్కుంటున్నప్పుడు, లేకపోతే మన ఫ్రెండ్స్, రిలేటివ్స్, ఫ్యామిలీ మెంబర్స్ చూసి అరే థైరాయిడ్ గ్రంథి దగ్గర, మెడ దగ్గర మీకు ఈ ఉబ్బెత్తుగా ఉందని చెప్పడము, లేకపోతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు తెలియటం, లేకపోతే వేరే స్కాన్స్ చేసినప్పుడు, సిటీ స్కాన్ ఆఫ్ ది చెస్ట్ చేసినప్పుడు, లేకపోతే వేరే కారణాల వల్ల మీకు కెరటెడ్ డాప్లర్ లాంటివి చేసినప్పుడు ఇవి బయటపడుతూ ఉంటాయి. ఇన్సిడెంటల్ ఫైండింగ్స్ అని చెప్పుకోవచ్చు. కొన్నిసార్లు ఈ హోల్ బాడీ పెట్ సిటీ చేసినప్పుడు కూడా బయటపడుతూ ఉంటాయి. ఈ యొక్క థైరాయిడ్ నాడ్యూల్స్ని ఏం చేయాలి అని కనుక చూసినట్లయితే అన్నిటినీ ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఉదాహరణకి ఎఫ్టీజీ పెట్ సిటీ చేసి ఏదో చిన్న 0.3 సెంటీమీటర్స్ అంటే 3 mm ఉన్నటువంటి థైరాయిడ్ నాడ్యూల్ ఉన్నట్లయితే కనుక అది ఎఫ్టీజీ పెట్ సిటీలో కనుక హై అప్టేక్ కనుక లేనట్లయితే కనుక మనం దాన్ని పెద్దగా ఇన్వెస్టిగేట్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. మరి ఎప్పుడు ఇన్వెస్టిగేట్ చేయాలి అంటే సైజ్ ఒకటి మ్యాటర్ అవుతుంది. యూజువల్గా 1 సెంటీమీటర్ కన్నా పెద్దగా ఉంటే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం. అలానే ఈ ఎఫ్టీజీ పెట్ సిటీ లాంటివి అప్టేక్ కనుక ఎక్కువగా ఉన్నట్లయితే ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉంటాం. అట్లానే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ కానీ, పాస్ట్ మెడికల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్ కానీ ఉన్నట్లయితే ఇన్వెస్టిగేట్ చేస్తాం. అట్లానే పాస్ట్ మెడికల్ హిస్టరీ ఆఫ్ రేడియోథెరపీ, ఇదివరకు కనుక రేడియోథెరపీ వేరే కారణాల వల్ల ఇచ్చి కనుక ఉన్నట్లయితే కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అట్లానే ఈ మనిషికి ఈ యొక్క థైరాయిడ్ నాడ్యూల్ వల్ల సిమ్టమ్స్ ఉన్నట్లయితే, అంటే మింగటం కష్టంగా కానీ, గాలి పీలవటం కష్టంగా కానీ ఉన్నట్లయితే కనుక, అంటే ప్రెషర్ సిమ్టమ్స్ అని ఏవైతే చెప్తూ ఉంటామో అవి ఉన్నట్లయితే కూడా ఇన్వెస్టిగేట్ చేస్తాం. అట్లానే ఈ యొక్క థైరాయిడ్ నాడ్యూల్ వల్ల హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ కనుక వచ్చి ఉన్నట్లయితే కూడా ఇన్వెస్టిగేట్ చేయాల్సి రావచ్చు. కాబట్టి ప్రెషర్ సిమ్టమ్స్ కానీ, ఈ యొక్క సినిస్టర్ సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్యామిలీ హిస్టరీ, లేకపోతే ఆ పర్సన్కి ఇదివరకు పాస్ట్ మెడికల్ హిస్టరీ ఆఫ్ క్యాన్సర్స్, రేడియోథెరపీ ఉన్నట్లయితే తప్పకుండా ఇన్వెస్టిగేట్ చేయాలి. అలా చేసినప్పుడు ఏం చేస్తాం అని కనుక చూసినట్లయితే కనుక మనం సిటీ స్కాన్లో వీటిలో కనుక బయటపడి ఉన్నట్లయితే కనుక ఫస్ట్ లైన్ ఆఫ్ టెస్ట్ చేసేది అల్ట్రాసౌండ్ స్కాన్. ఎందుకంటే అల్ట్రాసౌండ్ స్కాన్లో మనకి చాలా డీటెయిల్స్ తెలుస్తాయి. ఆ థైరాయిడ్ నాడ్యూల్లో చాలా క్రైటీరియా ఉంటాయి. వైడర్ దాన్ టాల్ అని చెప్పి, లేకపోతే హైపోఎకోయికా, లేకపోతే సిస్టిక్ అపియరెన్సెస్ ఉన్నాయా, లేకపోతే మల్టీసెప్టెడ్ సిస్టా, లేకపోతే మైక్రో క్యాల్సిఫికేషన్స్ ఉన్నాయా, ఇట్లా వేరియస్ క్రైటీరియా ఉంటాయి. ఈ క్రైటీరియాని బట్టి క్లాసిఫై చేసుకుంటాం అది ఎంత డేంజరస్గా ఉందని. అది కనుక సినిస్టర్ లుకింగ్ కనుక అయినట్లయితే టిరాయిడ్ స్కోరింగ్ అని చెప్పి ఉంటుంది. మనం ఆ స్కోరింగ్ కనుక ఎక్కువగా ఉంటేనే మనం దానికి ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేయాలా లేదా అనేది డిసైడ్ చేస్తాం. అంతేగాని ఊరికే ప్రతి చిన్న నాడ్యూల్ని ఇన్వెస్టిగేట్ అయితే చేయం. ఎందుకంటే చాలా వరకు నాడ్యూల్స్ అసలు భయపడాల్సినటువంటి అవసరం లేనటువంటి నాడ్యూల్స్, అన్లెస్ యూ హ్యావ్ ఏ స్ట్రాంగ్ పాస్ట్ మెడికల్ హిస్టరీ ఆర్ ఫ్యామిలీ హిస్టరీ. ఇట్లా నాడ్యూల్స్ కనుక ఉండి వాటిని ఇన్వెస్టిగేట్ చేయాలి అని చెప్పి కనుక మనం కనుక అనుకున్నట్లయితే అల్ట్రాసౌండ్ స్కాన్ తర్వాత నీడిల్ టెస్ట్ చేస్తాం. కొన్నిసార్లు జెనెటిక్ టెస్ట్ కూడా చేస్తాం. ఈ యొక్క జెనెటిక్ టెస్ట్ కూడా అందరిలో అవసరం ఉండదు. ఎక్కువ మందిలో నీడిల్ టెస్ట్ అనేది సరిపోతుంది. ఆ నీడిల్ టెస్ట్లో కనుక మనకి క్యాన్సర్ కణాలు కనుక బయటపడినట్లయితే, క్యాన్సర్ సెల్స్ కనుక బయటపడినట్లయితే ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేయాల్సి రావచ్చు. ఎలాంటి ఫర్దర్ ట్రీట్మెంట్ అంటే ఈ థైరాయిడ్ నాడ్యూల్ని తీసేయటం, అది లోబెక్టమీ కానీ, లేకపోతే లోబెక్టమీ ప్లస్ ఇస్మస్ రిమూవల్ కానీ, ఇంకా కొన్నిసార్లు అయితే టోటల్ థైరాయిడ్ని తీసేయటం కూడా జరగచ్చు. కొన్ని సందర్భాల్లో బినైన్ రిజల్ట్స్ వచ్చినప్పుడు, అంటే ఎలాంటి క్యాన్సర్ లేదు అని కనుక వచ్చినట్లయితే మనం ఏం చేస్తామంటే సీరియల్ అల్ట్రాసౌండ్స్తో ఫాలోఅప్ చేయడం కానీ, లేకపోతే ముందు కూడా ఎఫ్ఎన్ఏ టెస్ట్ చేయడం కానీ చేస్తూ ఉంటాం. కాబట్టి కొన్నిటికి మానిటరింగ్ అవసరం, కొన్నిటికి అసలు ఎలాంటి టెస్ట్ అవసరం లేదు అనేటువంటి విషయాన్ని తెలుసుకోండి. మీకు కనుక థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నట్లయితే కనుక
వాటిని అశ్రద్ధ చేయకుండా మీ డాక్టర్ని సంప్రదించినట్లయితే దానికి ఎలాంటి టెస్ట్ చేయాలి, అసలు దానికి టెస్ట్ అవసరమా లేదా అనేది చెప్తారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే కొన్నిసార్లు థైరాయిడ్ నాడ్యూల్స్ ఉన్నటువంటి వాళ్ళల్లో అవి ఓవర్ యాక్టివ్గా ఉండటం అనేది చేస్తుంటాం. అంటే ఏంటి, థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ని ఎక్కువగా సెక్రెట్ చేస్తుంటాయి. అట్లాంటప్పుడు కూడా దాన్ని మనం కంట్రోల్ చేసుకుంటాం కోసం అని చెప్పి యాంటీ థైరాయిడ్ మెడికేషన్స్ కానీ, రేడియో ఐడిన్ ఇవ్వటం కానీ, ఇంకా రేర్గా అయితే కనుక థైరాయిడ్ సర్జరీ కూడా చేస్తుంటాం. కాబట్టి ఫంక్షనాలిటీ బట్టి, అట్లానే అది క్యాన్సరసా నాన్ క్యాన్సరసా అనే దాన్ని బట్టి, ప్లస్ అది ప్రెషర్ సిమ్టమ్స్ కాజ్ చేస్తుందా లేదా అనేటువంటి విషయాలని పరిగణలోకి తీసుకొని మనం నెక్స్ట్ ట్రీట్మెంట్ ఏంటనేది డిసైడ్ చేస్తాం థైరాయిడ్ నాడ్యూల్స్ విషయంలో. టేక్ కేర్.